హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ ద యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పుతున్నానండి. స్పెషల్గా ఐటీ ఇండస్ట్రీలోనే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. సో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకైతే ముందుగానే తెలిసే ఉంటుంది. సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళు కామెంట్ చేయండి. సో నేను చెప్పే పాయింట్స్ కాకుండా వేరే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా మీరు ఫేస్ చేస్తుంటే సో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వ్యూవర్స్కి ఎంతో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. టైం వేస్ట్ చేసుకోకుండా మన మెయిన్ టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాము. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరుగుతుంటాయి. అవి స్పెషల్గా ఈ ఆర్గనైజేషన్లోనే జరుగుతుంటాయి. అవేంటో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సపోజ్ మీరు ఐటీ కంపెనీలో ఒక 2 years ఆర్ 3 years నుండి వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఎవ్రీ ఐటీ ఎంప్లాయీకి ఇంటర్నల్ హైక్స్ అయితే ఉంటాయి. అది 6 months కానీ ఆర్ 1 year కానీ ఇలాగా ఐటీ కంపెనీస్లో అయితే మనకి హైక్స్ అనేది ఇస్తుంటాయి. అదే మీరు కానీ మాకు 30% ఆర్ 50% హైక్ ఇవ్వండి అని అడిగితే కంపెనీస్ అవి యాక్సెప్ట్ చేయవు అండ్ అగ్రీ చేయవు. ఓకే, అది అందరికి తెలిసిన విషయమే. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అదే సేమ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, సేమ్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్ని న్యూగా హైర్ చేస్తే మాత్రం వాళ్ళకి 30% ఆర్ 50% ఆర్ 100% హైక్ కూడా ఇస్తుంటారండి. సో ఐటీ ఇండస్ట్రీలో ఇంటర్నల్గా అయితే హైక్స్ 5% అని 10% అయితే ఇస్తుంటారు. అదే సేమ్ ఎక్స్పీరియన్స్ సేమ్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్ని న్యూగా మాత్రం హైర్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి 30%, 50%, 100% కూడా ఇస్తుంటారండి. సెకండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇదైతే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఐటీ ఇండస్ట్రీలో ఎలా ఉందంటే, ఈవెన్ ఫ్రెషర్ క్యాండిడేట్ నుంచి కూడా 2 years ఆర్ 3 years ఎక్స్పీరియన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఎలాగ పాసిబుల్ అవుతుంది? ఫ్రెషర్ ఇప్పుడే రీసెంట్గా పాస్ అవుట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి బేసిక్ ఫండమెంటల్స్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర నుండి కూడా 2 years ఆర్ 3 years ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మరి ఎలా పాసిబుల్ అవుతుంది? సో అందువల్ల చాలామంది ఫ్రెషర్స్ ఏం చేస్తున్నారు, ఎవరికైతే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పనవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్ నుండి మల్టీ స్కిల్స్ కావాలి ప్లస్ ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఐటీ ఇండస్ట్రీలో కంపెనీస్ అసలు ఎంప్లాయీస్ని, ఐటీ ఎంప్లాయీస్ని ట్రస్ట్ చేయవండి. మీరు ఏమైనా అనుకోండి, ఏ ఎంప్లాయీని కూడా ట్రస్ట్ చేయరు. ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఇన్ కేసు ఫ్రెషర్గా ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతుంటే ఏం చేస్తుంటారు, కొన్ని కంపెనీస్ బాండ్ తీసుకుంటాయి, అగ్రిమెంట్ తీసుకుంటాయి. అంటే ఒక 2 years లేకపోతే 1 year మీరు సైన్ చేయాలి బాండ్ మీద, కంపల్సరీగా సేమ్ కంపెనీలో ఉండాలి అని. కాదు, ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీస్ని కూడా ఏ కంపెనీ కూడా ట్రస్ట్ చేయదు. ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు ఈవెన్ సిక్ లీవ్స్ తీసుకోవాలన్నా కూడా వాటికి అడ్వాన్స్గా ప్లాన్ చేయాలండి. ఇది మాత్రం వాస్తవం. మీరు ఎప్పుడంటే అప్పుడు లీవ్స్ అడిగినా కూడా వాళ్ళు అప్రూవ్ చేయరు మీ సుప్రియర్స్. ఓకే, ఈవెన్ మీరు సిక్ లీవ్స్ తీసుకోవాలన్నా కూడా మీరు అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోవాలి. అది మాత్రం 100% షూర్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉందండి ఈ ఐటీ ఇండస్ట్రీలో. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూనే కొంతమంది కొన్ని Group 1కి Group 2కి ఇలాగా వేరే గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలా కూడా పాసిబుల్ ఉంటుంది. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. నెక్స్ట్ పాయింట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదేంటంటే, హెచ్ఆర్ ఏమంటారు మీతో ఎప్పుడైనా మీరు శాలరీ గురించి డిస్కస్ చేసేటప్పుడు, మా దగ్గర బడ్జెట్ అంత లేదు అంటారు. మీరు అడిగినంత బడ్జెట్ మా దగ్గర లేదు అంటారు. మీరు ఎప్పుడైతే ఒక కౌంటర్ ఆఫర్ కానీ మెయిల్ చేశారంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి, ఆటోమేటిక్గా మీ దగ్గర కానీ స్కిల్స్ ఉంటే వాళ్ళు అంతకంటే ఎక్కువ శాలరీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అప్పటి వరకు మా దగ్గర అంత బడ్జెట్ లేదన్న వాళ్ళు కూడా మీరు కానీ కౌంటర్ ఆఫర్ కానీ చూపిస్తారంటే కన్ఫామ్గా వాళ్ళు ట్రై చేస్తారు మిమ్మల్ని తీసుకోవడానికి ఆర్ హైర్ చేసుకోవడానికి. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. ఓకే, సో ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయండి. ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఇంకా ఫ్యూచర్లో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకైతే నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చాలా ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. అండ్ ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను.